ఇలా ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తే నిర్భయ చట్టం కింద కేసు పెడతారు. చిచ్చి, ఈ ట్రయాంగిల్ ధోరణాన్ని నేను చూడలేను. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. అందరికీ అందరూ ఉన్నారు, నాకే ఏ దిక్కు లేదు, ఎవ్వరూ లేరు. ముద్దుగారే ముంగిట ముత్యము వీడు తీర్థరాని మహిమల దేవకి సుతుడు అంత వింత గొల్లే తాళ అరచేతి మాని. దీన్ని ఎవడన్నా మేడ మీద కింద దోసేంట్రా. దేవకి సుతుడు దుగారే యశోదా. ఎవరైనా పొద్దున్న సుప్రభాతంతో నిద్రలేస్తారు. ఈ ఇంట్లో మాత్రం సుప్రనాథ రాగంతో శూర్పణఖ గాత్రంతో నిద్ర లేవలసి వస్తుంది. కాంతుల మూడు లోకాల వాస్తు బాగోలేదని కొత్త ఇంట్లోకి బలవంతంగా మార్చింది. అసలే కొత్త ఇంట్లో నిద్ర పట్టుకు చూస్తుంటే దానికి తగినట్టు దీని గోల ఒకటి. చెంతలో చెంతలో రే గజిబిజి 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 ఒరే గజిబిజి రే గజిబిజి ఎక్కడ తెచ్చావురా? చెంతలో నాలో ఉన్న ఒరే గజిబిజి ఇద్దరాని దీని గాత్రానికి తట్టుకోలేక వీడు పెద్దోడు రూమ్ కి పారిపోయి ఉంటాడా? చూద్దాం. అబ్బా, కాంతుల మూడు లోకాల ఒరే గజిబిజి గజిబిజి. రే పెద్దోడా, ఈ గజిబిజి గడ ఎక్కడ కనపట్లేదు? ఏమో నాన్న, బహుశా అమ్మ సంగీతం షార్ట్స్ కి భయపడి తప్పించుకొని తమ్ముడింటికి పారిపోయినట్టున్నాడు. నిజమే రోయ్, వాడు దొంగలాగా దొడ్డిదాన్ని తప్పించు పారిపోయాడు. మనం దొరలో ఫీల్ అయిపోయి దొరికిపోయాం. చిన్ని కృష్ణుడు హాయ్ నానమ్మ పాట పాడుతుంది కాదు, అయ్యి బాబోయ్ నానమ్మ పాట పాడుతుందా అనాలి. అలా ఎందుకనాలి? అదంతే, అలాగే అనాలి. మీ నాన్నమ్మని ఎంకరేజ్ చేసామనుకో, ఎవరెస్ట్ ఎక్కి కూర్చొని మనందరినీ AK-47 తో కాల్చి పారేస్తుంది. నువ్వు చెప్తే మీ నాన్నమ్మ సంగీతాన్ని ఆపేస్తుంది, లేకపోతే నాన్ స్టాప్ గా నానా హింసలు పెట్టి చంపేస్తుంది. కొంచెం నువ్వు వెళ్ళి చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. మా అమ్మవు కదా, వెళ్ళి మా అమ్మని ఆ పాటలు ఆపమని చెప్పవే ప్లీజ్. అదే ఓకే. ముంగిట ముత్యము వీడు. రంగా నాయకి, ఏంటి అమ్మాయి గారు బాగా బిజీ అనుకుంటా? అవును, గజిబిజి ఇంకా రాలేదు. ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. ఇంకా అత్తయ్య గారింట్లోనే ఉన్నట్టున్నాడు. అక్కడ ఉండడమే కరెక్ట్. ఏంటిది? ఇదేంటో తెలియకుండానే ఓ పిల్లకి తల్లయ్యావా? చిట్టి వస్తుంది. దాన్ని అమ్మ దగ్గరికి పంపించాను. గజిబిజి వస్తాడు. కడిపెట్టేశాను. ఏంటి అబ్బాయి గారు పొద్దు పొద్దున్నే? ముద్దు పొద్దారు కదా, ప్రతి పొద్దు ముద్దు కోసమే. ముద్దుకి పొద్దులు హద్దులు ఉండవు మొద్దు. చా, ఏంటి కవిత్వం కట్టలు తెంచుకుని మరి పొంగుకొస్తుంది కాళిదాస్ గారికి? నిన్నిలా చూస్తుంటే అచ్చం రాజమౌళి సినిమాలో హీరోయిన్ లా ఉన్నావు తెలుసా? బాపు గారి సినిమాలో హీరోయిన్ అనాలి కానీ రాజమౌళి సినిమాలో హీరోయిన్ కాదు. అది ఆ జనరేషన్ లో, ఇది ఈ జనరేషన్ లో. టైం బట్టి ట్రెండ్ మారుతుంది, టేస్ట్ మారుతుంది. అబ్బో, ఎప్పుడు తిక్కగా మాట్లాడినా అప్పుడప్పుడు త్రివిక్రమ్ క్యారెక్టర్ లా తెలివిగా మాట్లాడతావు. అయితే సినిమాలో ట్రై చేయనా? వద్దు, వదిలి. మీ లేడీస్ ఎప్పుడు ఇంతే, పట్టుకున్నంత సేపు పరవశించిపోతారు, తీరా వదిలేస్తే వదిలేసాము అంటారు. మనసులో ఉన్నవి బయటికి చెప్పరు, బయటికి చెప్పిన మనసులో ఉండవు. నేను వదిలేమన్నది బట్టలు మడత పెట్టే పనిని. పర్లేదులే, ఆదివారం కదా, వారం మొత్తం మా కోసం కష్టపడతావు. ఈ ఒక్కరోజు నీ కోసం కష్టపడలేనా? ఈ బిస్కెట్స్ బిల్డప్స్ ఆపి మ్యాటర్ ఉంటే చెప్పు. ఈ రోజు మంటలు పెట్టి వంటలు చేయకుండా
అలసిపోయి అంట్లు దోమకుండా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి అటు సినిమాకి చెక్కేద్దామా? అయితే ఉండు, అత్తయ్యకి చెప్పి రెడీ అవ్వమని చెప్తాను. వస్తే తింగరి ఎవరైనా తిరణాలకు వెళ్తూ తిరగాలని మోసుకెళ్తానంటారా? బాగా చెప్పావు. వాళ్ళు వదిలేసి వెళ్తే ఇంకేమైనా ఉందా? మొగుడు పెళ్ళాలిద్దరూ టింగురంగా అంటూ తిప్పుకుంటూ వెళ్లారు అనుకుంటారు. టింగు రంగాల ఎందుకు వెళ్తాం? రాహుల్ రంగనాయకుల్లా వెళ్తాం. సర్లే, ఇవన్నీ అయ్యేవి కాదులే కాని ఇంతకీ వంటేం చేయను? ఏదో చెయ్. గజిబిజికి చెప్పి చికెన్ తెప్పించుగా. నువ్వు గజ్బీస్తో చెప్పి చికెన్ తెప్పిస్తావో, మీ మామయ్యతో చెప్పి మటన్ తెప్పిస్తావో, మా అన్నయ్యతో చెప్పి ఫిష్ తెప్పిస్తావో నీ ఇష్టం. ఎందుకో అంత కోపం? అబే కోపం కాదు, హ్యాపీ. అత్తామామల మీద నువ్వు చూపించే మమకారం చూసి మనసు గోదావరిలో పొంగిపోతుంది. సర్లే, కాస్తంత అత్తయ్య గారి ఇంటికి వెళ్లి గజిబిజిని రమ్మని చెప్పు. సర్లే. చెంతలో మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము అంత వింత గొళ్ళె తల. నానమ్మ నువ్వు పాట పాడతా మాపేవా? చూడరా, ఆఖరి చిట్టిదానికి కూడా దాని సంగీతం అంటే చికాకు వచ్చేసి. అలా అనకూడదమ్మా. నానమ్మ పాట విన్నావనుకో, నీకు నానమ్మ పెద్ద చాక్లెట్ బాక్స్ కొని పెడుతుంది. అవునా? అయితే వింటాను. దాదా దాదా కూర్చో కూర్చో. మొత్తుగారే ఆఖరికి పసిపిల్లలను కూడా ఈ వస్త్రాలు ప్రయోగిస్తాను. ఇప్పుడు నేను అవేవి ఆలోచించే పొజిషన్ లో లేనురా. అదేంటి? పరగడుపునే కడుపులో కాఫీ పడకపోతే నా కళ్ళు రంగులు రావడంలా గిరగిరా తిరుగుతాయి. నీ కళ్ళు ఒకటే తిరుగుతున్నాయో, నా కళ్ళు ఒళ్ళు కూడా తిరుగుతున్నాయి నాన్న. మరి ఇప్పుడేం చేద్దాం? అమ్మని కాఫీ అమ్మని అడుగుదామా? కచేరీ మధ్యలో కాఫీ అడిగితే పేక మీద అడిగేసి పాతాలను తొక్కేస్తది. అది నిజమే. గరుడ పచ్చ పూస. పోనీ మనమే కాఫీ పెట్టుకొని తాగేద్దామా? ఏంటి, నీ కాఫీ పెట్టడం కూడా వచ్చా? నా కన్న తల్లి నా కాఫీ పెడతాను నేర్పకపోయినా నా గూగుల్ తల్లి నేర్పుతుంది. పద. అయితే పద. ఇప్పుడు ముందుగా ఏం చేయాలో చెప్పు. ముందుగా ఒక గిన్నె తీసి పొయ్యి మీద పెట్టాలి. గిన్నె పొయ్యి మీద పెట్టాలి. పెట్టాను. ఇప్పుడు ఆ గిన్నెలో పాలు పోయాలి. ఆ గిన్నెలో పాలు పొయ్యాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కాఫీ పొడి వేయాలి. టీ స్పూన్ తో కాఫీ పొడి ఎలా వేస్తాం? కాఫీ పొడిని కాఫీ స్పూన్ తో కదా వెయ్యాలి. ఇక్కడ అలాగే రాసింది. మరి అలా ప్రతిదీ గుడ్డిగా ఫాలో అయిపోతే అది కాఫీ అవదు, మీ అమ్మ చేసినట్టు కషాయం అవుద్ది. కాస్త బ్రెయిన్ ఉపయోగించాలి. సరే నీ ఇష్టం. 2 కాఫీ స్పూన్స్ తో కాఫీ పొడి. 2 స్పూన్లు ఎందుకు మళ్ళీ? అంట్లు మనమే తోముకోవాలి. 1 స్పూన్ తో 2 సార్లు వేస్తా. సరే కానీ కాఫీ పొడి. ఒకటి, 2 వేసేసా. నెక్స్ట్ 1 షుగర్ స్పూన్ తో 2 సార్లు షుగర్ వేయాలి. గుడ్, బాగా ఇండికేట్ అయ్యావు. షుగర్ స్పూన్. అబ్బో 2. సూపర్ నాన్న. తర్వాత Next ఏం చేయాలి? 10 నిమిషాలు ఆగిన తర్వాత స్టైనర్ తో వడబోసుకుని తాగేయాలి. అంతేనా? అంతే, ఇందులో అలాగే ఉంది. Correct. 10 minutes అయిపోయింది. కప్పుడు కప్పుడు కప్పుడు. కాఫీ రెడీ. Cheers. Cheers. Cheers.
ఇదేంట్రా కాఫీ ఎలా ఇచ్చింది? ఏమో దీంతో పోల్చుకుంటే మీ అమ్మ పెట్టిన కాఫీ అమృతంలా ఉంటుంది కదా. ఎక్కడో తేడా జరిగింది డాడీ. రే నువ్వే పెద్ద తేడాగడివి. అంతా చెప్పావు కానీ స్టవ్ వెలిగించమని చెప్పలేదు. అలాగని ఇందులో రాసలేదు. ఏడ్చావులే పద. రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము నితి గోవర్ధనపు గోమదిగము మళ్ళీ దాపరించింది. నితి గోవర్ధనపు గోమదిగము రంగు మోవి పగడము అందులో స్మెల్. అంటే నాకు చాక్లెట్ బాక్స్ ఇస్తా అన్నది. నాగనము ఇది గోవర్ధనపు గోమది. గజిబిజి ఎక్కడా? తెలీదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏమో ఎప్పుడు వస్తాడు? అది తెలీదు. సింగిల్ నెంబర్ లో ₹1,00,00,000 లాటరీ మిస్ అయినట్టు ఫేస్ అలా పెట్టారేంటి? ఇలా కాకపోతే ఇంకెలా పెడతాం? ఏమైంది నాన్న? కొత్త కావడానికి ఏముందిరా? పైగా ఆదివారం అవడంతో అది ఆది పరిశక్తిలాగా రెచ్చిపోతుంది. కడుపులో కాపీ నీళ్ళైనా పోసే దిక్కులేని దిక్కుమాలిన బతుకైపోయింది. అలా ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకోకపోతే నాతో పాటు కచేరీ చేసి కాలక్షేపం చేయొచ్చు కదా. కాస్త సంగీత జ్ఞానమైనా దక్కుతుంది. అమ్మో నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. అమ్మా నీ కోడలు పిలుస్తుంది, నేను వెళ్ళాలి. ఒరేయ్, నేను కూడా ఎక్కడో చోటికి వెళ్ళిపోవాలి. మీరు కచేరీ చేయకపోతే చేయకపోయారు గాని ముందా గజిబిజిగాడు ఎక్కడున్నాడో చూసిరండి. కనపడట్లేదమ్మా. కనపడకపోతే అరవండి, నాలాగా గొంతెత్తి పిలవండి. రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ లో పిలిచినట్టు పిలిచావమ్మా, అయినా పలకట్లేదు. జ్వరం వచ్చో జలుబు చేసో వాడు రూమ్ లో పడుకొని ఉంటాడు. ఎవరైనా వెళ్ళి చూడండిరా. అవును, మనం ఈ యాంగిల్ ఆలోచించలేదేంటి? ఉండండి, వెళ్ళి చూసొస్తా. అదే బెటర్. గజిబిజి 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 ఎక్కడికి వెళ్ళేది? గజిబిజి ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది నాన్న? దీనికా కప్పు ఎగిరిపోయేలా కప్పలాగా అరిచావు? ఈ కాగితం ముక్కను చూసా అంతలా అరిచావు. ఇంకా ఏమైందో అని హడల్ చచ్చాం కదరా. నీ సాధన కంటేనా? ఏంటి? ఏం లేదు, ముందా లెటర్ ఏంటో చూసి చదవాలి. హలో అమితాబ్ బచ్చన్ గారు, మీ హైట్ కి ఫ్యాన్ తగిలేద్ది మరి. ఓ ఊచుకుంటే వెళ్తున్నాను. వెనకరండి. గదిలో సామాన్లు ఏం లేవురా వాడివి. అవునమ్మోయ్. ఏమి రాసి చచ్చాడో చదవరా. సరస్వతి సమానరాలు సకల కళా వల్లభరాలైన అమ్మగారికి. వాడు అబద్ధాలు కోరు. వాడు నోరిపితే అన్నమైన తింటాడు, అబద్ధాలను చెప్తాడు. వాడి మాటలు అస్సలు పట్టించుకోడు. దశరథ మహారాజ సమానులు అయ్యగారికి. ఏ మాట కామంటే చెప్పాలి. వాడు అప్పుడప్పుడు నిజాలు కూడా చెప్తాడు రా. కృష్ణ పరమాత్మలు ఆపద్ బాంధవులు మానవతామూర్తులైన పెదబాబు గారికి. రే 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 రే, సొంత కవితం చదివితే చంపుతా. వాడు స్వహస్తాలతో రాసిన చదువు. పెళ్లిగాని ప్రసాద్ పెదబాబు గారికి. సెట్ ప్రాపర్టీ చిన్నబాబు గారికి. అందమైన మనసున్న అమ్మాయి గారికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చిట్టి తల్లికి. మీరు నాకు మాట ఇవ్వాలి. ఇస్తానంటేనే చెప్తాను. మాట ఇస్తున్నాను. నేను కూడా ఇస్తున్నాను. నేను ఎప్పుడో ఇచ్చేసాను, ముందు లెటర్ చదువు. నేనేం మాట ఇవ్వమని మిమ్మల్ని అడగట్లేదు.
ఆడి లెటర్ లో మాట ఇమ్మని రాశాడు, అదే చదువుతున్నా. సరే వాడికే మాటిస్తున్నారా, తర్వాత ఏం రాశాడు చదువు. నేను చెప్పాక నా మీద మీరు కుళ్ళుకోకూడదు, ఈర్ష్యపడకూడదు, ముఖ్యంగా మీరు బాధపడకూడదు. మీ బ్యాడ్ లక్ నా గుడ్ లక్ ఏంటంటే నాకు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చింది. పూరి జగన్నాథ్ డైరెక్టర్, గోవాలో షూటింగ్. మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చిందా? పూరి జగన్నాథ్ డైరెక్టరా, గోవాలో షూటింగా? వీడికి సినిమాలో ఛాన్స్ అంటే సినిమా ఫీల్డ్ ఏ రేంజ్ లో పడిపోయిందో. కలికాలం. నువ్వు చదవరా. ఇంతకాలం మీకు మాత్రమే సేవలు చేసిన నేను ఇక నా నటనతో ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ వినోదాన్ని అందించి తెలుగు ప్రేక్షకులకు సేవలు చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని సేవ చేసుకోవడం అంటారు, షేవ్ చేయడం అంటారు. కంటిన్యూ. ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తాను, మీతో కలిసి భోజనం చేస్తాను, మీ అందరికి ఆటోగ్రాఫ్స్ ఇస్తాను, మీతో కలిసి ఫోటోలు దిగుతాను. మీరు అవి ఫేస్బుక్ లో మీ ప్రొఫైల్ పిక్చర్స్ గా పెట్టుకొని వాట్సాప్ లో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని మీ పాపులారిటీని పెంచుకోండి. ఇట్లు అప్పటికి ఎప్పటికీ ఇప్పటికీ మీ బాబు. బాబా? 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 ఎస్, బాబేంటని మీరు అందరూ ఆశ్చర్యపోతారని నాకు తెలుసు. మా ఇండస్ట్రీలో హీరోల్ని బాబు అని పిలుస్తారు, మీరు కూడా బాబు అని పిలవండి. ఉంటా, టాటా, బై బై, చీరియో. మీ బాబు గజపతి బాబు. ఈ జియో సైజ్ బాడీ కూడా హీరోనా? వీడు పని మానేశాడా? ఇప్పుడు ఎలా? రేపటి నుంచి మన పనులన్నీ మనమే చేసుకోవాలా? మన ఫుడ్ మనమే వండుకోవాలా? మీరు బెంబేలు పడిపోయి బేలా అయిపోయి డీలో పడిపోకండి. రేపు ఈ పాటి కత్తి లాంటి కుర్రను తీసుకొస్తాను, నాది పూచి. పోయినసారి వీడిని తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే చెప్పావు. ఈసారి అలాంటి తీసుకురాను. రాజమౌళి సినిమాలో కత్తి లాంటి తీసుకొస్తాను. వాడొచ్చే వరకు మన పని మనమే చేసుకోవాలిగా. మోడీ గారి స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ లాగా, చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్ తో శ్రమదానం లాగా మన పని మనమే చేసుకోవాలి. తప్పదు కదా. అల్లుళ్ళిద్దరూ కలిసి అలుపు సులుపు లేకుండా క్లీన్ గా చేస్తా ఉండారు. ఇది కలయా లేదమ్మా? ఇదేమే బట్టలు వేసుకోవటానికి దా వీరు నుంచి బట్టలు దా తీసుకొని బావగారు బట్టలు దా ఉతుకుతున్నారా? ఇది ఏమి చూద్దామా? ఈ ఇంట్లో ఆడవాండ్లు కూడా మాడవాండ్ల మాదిరే భజన మండలితో కలిసి తీర్థయాత్రలు పోయినారా ఏమి? కుటుంబం అనినా ఇది కొడుకులు కోడలు బాధ్యతలు, అత్తాకోడళ్ళ అనుబంధాలు, భార్యాభర్తల ప్రేమానురాగాలు. ఆహా, చూస్తూ ఉంటే సాంబార్ ఇడ్లీ తిన్నంత ఆనందముగా ఉన్నది. టిఫిన్ దా తినకుండానే కడుపు దా నిండిపోయినది. అరే మురుగా మురుగా అంటే మురుగా మురుగా. బావగారు బాగున్నారా? అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నా. అమ్మ రాలేదా నాన్న? ఇల్లే అమ్మా, అదిదా భజన మండవాళ్ళతో కూడి తీర్థయాత్రలకు దాపోయింది. నాందా ఇక్కడ వాలిపోయినా తల్లే. అదిదా పక్కన పెట్ట. మీ అందరినీ ఎంత మాత్రం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉండదమ్మా. అయ్యా ఆదివారం నాడు ఏం లేదు అన్నయ్య గారు, పనోడు మానేశాడు. దాంతో మేమంతా పనులు పంచుకోవాల్సి వచ్చింది. ఓ మానేస్తే మానేసినాడు ఎదవ. మానేసి మంచి పని దా చేసి పుడిసినాడు. మిమ్మల్ని అందరినీ ఇంత మాదిరి చూస్తా ఉంటే నాకు చాలా ఆనందం అయితే ఉన్నదే. నాకు మాత్రం ఆకలేస్తుంది. టిఫిన్ వడ్డిస్తాను, అందరూ రండి. పదండి బావగారు. మిమ్మల్ని అందరినీ ఇంత మాదిరి చూస్తూ ఉంటే ఆకలి లేదు, కడుపు నిండిపోయింది. ఇప్పుడు దా ఇంటికి కళ వచ్చింది. అత్తదా ఇడ్లు చేసి పుడిస్తే కోలదా చట్నీ చేసింది. నాన్నగారుదా బట్టలు ఉతుకుతా ఉన్నాడు. పిల్లలదా క్లీనింగ్ దా చేసి పుడుతూ ఉండారు.
ఇంత మాదిరి ఆనందం పడివాడు మాని పుడుతున్న వాళ్ళ కదా వచ్చింది. వాడికి దా థ్యాంక్స్ చెప్పి పోర్చండి మీ అందరా. అవును బావగారు, ఆ పనోడు పుణ్యం వలన ఇన్నేళ్లకి మీ చెల్లి చేతి వంట తినే భాగ్యం కలిగింది మాకు. ఆ అంటే ఏమిటి మీ ఉద్దేశం? రేపటి నుంచి నన్ను వంటింట్లో మకాం పెట్టమంటారా? అబ్బా నువ్వు అలా నొచ్చుకుంటావెందుకే, నీ వంటలు బాగుంటాయని మెచ్చుకుంటున్నా. ఆ మెచ్చుకునేదేదో నా 64 కళల విషయంలో మెచ్చుకోవచ్చు కదా. వెగటు పుట్టించే మాటలు మాట్లాడుకు. ఏంటి? ఏం లేదే, పాకశాస్త్రం కూడా 64 కళ్ళలో ఒకటి కదా అంటున్నాను. అది సంతోషించాలేండి అన్నయ్య గారు. అమ్మా. ఈ సమస్యని మీరే ఎలాగైనా పరిష్కరించాలి. అవును బావగారు. నన్ను అడిగితే ఇది ప్రాబ్లం కానే కాదు. పేపర్ కదా యాడిస్తామా, ఫ్లాట్స్ లో అందరికీ చెప్తామా. ఏంటిచ్చేది చెప్పేది? వాడు పోతూ పోతూ పెద్ద పెంట పెట్టి వెళ్ళాడు. అవునా, ఏమి చేసినాడు? ఈ ఇంటికి ఎవరైనా పనికి వచ్చారో చచ్చారా అంటూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో మెసేజ్లు పెట్టాడు. అవునా? పాటి పనోళ్ళందరికీ హెచ్చరిక. అమృత అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 502లోకి ఎవరైనా పనికి వచ్చారనుకో చచ్చారే. వంట చేసుకుని బతికే పని ఎదవా ఇంత పెట్ట చేసిపోయినాడా? ఆ మెసేజ్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి రాయలసీమ వరకు పాకిపోయింది. దాంతో ఈ 3 ఏరియాల నుంచి పనోళ్ళు ఇంటికి రాకూడదని కంకణం కట్టుకున్నారు. రాకపోయినా పోనివ్వండి. ఎక్కడి నుండి ఎవరు రాకపోయినా మా తమిళనాడు నుండే, మా చెన్నై నుండే సూపర్ సూపర్ దా పని వాడిదా తీసుకొస్తా. వాడిదా వంట చేస్తా, ఇంటి పని వంట పని మొత్తం దా చేసి ఇంకెందుకు ఆలస్యం బావగారు, ఫోన్ చేయండి. ఒక నిమిషం గారు. హలో, వణకం వణకం. ఏంటమ్మా వడుకు వడుకు అంటున్నాడు? వడుకు కాదత్తయ్య, వణకం అంటే నమస్తే అని అర్థం. ఓ ఎన్నడా ఎంగ ఇరుకే? ఏంటమ్మా ఇరిక్కే అంటున్నాడు? ఎక్కడైనా ఇరుక్కున్నాడా? ఇర్కింగ్లా అంటే ఉన్నారా అని. ఓ సరే సరే చెల్లమ్మా, వాడుదా రేపే వస్తున్నాడమ్మా. అవునా? అతని పేరేమిటన్నయ్యా? సాంబా. సాంబారా? ఇల్లే సాంబా. వేదం అణు అణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానందే రాగాలే. వేదం వేదం అణు అణువున నాదం,